హలో గైస్, ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. నా శాలరీ, నా వర్క్ అంతా చెప్తా. ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే కొంచెం వర్క్ అవుతే ఉంది. కొత్త సోలార్ ప్లాంట్ అయితే ఫిట్ చేస్తున్నారు. ఇదంతా కొత్తదే. ఇది 4 మెగావాట్కి అయితే ఇదైతే ఫిట్ చేశారు. ఇది వచ్చేసి 375 వాట్ సోలార్ ప్లేట్. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడైతే మేమైతే కేబుల్ అయితే ఇడుస్తున్నాము. 6 స్క్వేర్ కేబుల్ రెడ్ బ్లాక్ ఇడుస్తున్నాము. అక్కడ కనిపిస్తుంది చూడండి. అందులో వచ్చేసి మీకు అయితే ప్లస్ మైనస్ ఉంటుంది. ఈ బోర్డులో వచ్చేసి మీకు అయితే ఎంత వ్యాట్, ఎంత కరెంటు, ఎంత వోల్టేజ్ అయితే వస్తుంది అనేది అయితే డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇలాగైతే మేమైతే ఈ కేబుల్ని అయితే ఈ 30 మంది అయితే వేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి నా వర్క్ ఏంటి, నేనేం వర్క్ చేస్తున్నానో అది కూడా చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి గైస్. చూడండి, ఇది కొత్తది. చూడండి, ఇది ఇక్కడ అయితే వేయలేదు, ఎందుకంటే అక్కడ దావ అయితే లేదు. ట్రెంచ్ అయితే ఎత్తేసినారు, ఎందుకంటే కేబుల్ అయితే వేయడానికి కొత్తది కదా. ఆ వైట్ బాక్స్ మాదిరి కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి ఎస్ఎంఏ బాక్స్. ఇది వచ్చేసి 240 కేబుల్. బ్లాక్ రెడ్ బ్లాక్ రెండు చూడండి, అది వచ్చేసి 240 కేబుల్. ఇప్పుడైతే మేము అయితే కేబుల్ అయితే ఇడుస్తున్నాము. అలాగే ఆ కేబుల్కి వచ్చేసి కాండాక్ట్ అయితే వేస్తాము. కాండాక్ట్ అంటే పైప్ అంటారు. ఆరెంజ్ కలర్ పైప్ ఒకటి ఉంటుంది, అది భూమిలో వేసి మనకైతే వైర్ని అయితే లోపలికి అయితే వేస్తారు. ఇది వచ్చేసి నేను తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి పటాసులు అయితే అంటిస్తున్నారు చిన్నోళ్ళు, ఎందుకంటే దీపావళి వచ్చేసి కదా, అందువల్ల. చూడండి, ఇలాగైతే ఉంటుంది ఒక్కొక్క ప్లేటు. 5 అడుగులు అయితే ఉంటుంది ఒక ప్లేటు. తర్వాత అయితే ఇప్పుడైతే మాప్సర్ అయితే అయిపోయింది, అందువల్ల నేను అయితే ఇన్వర్టర్ రూమ్ తక్కువ వచ్చేసా. ఇదే చూడండి ట్రాన్స్ఫార్మరు. తర్వాత ఇది వచ్చేసి ఒక్కొక్క ఇన్వర్టర్ వచ్చేసి 2 మెగావాట్స్. రెండు అయితే ఉంటుంది చూడండి, రెండు చేరి 4 మెగావాట్స్ అయితే కలెక్ట్ అవుతే ఇచ్చేస్తున్నాయి డైలీ. మనకి ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది. అలాగే ఈ రూమ్లో వచ్చేసి మనకు అయితే లైట్ అయితే వేయాల్సి పడుతుంది, ఎందుకంటే లైట్ కరెంట్ అవుతే నైట్ అవుతే సెక్యూరిటీలు ఉంటారు, అందువల్ల వాళ్ళకైతే కరెంట్ అయితే కనిపించాలి, ఎలుగైతే కనిపించాలి. అందుకే లైట్ అయితే వేస్తాను. వేసిన తర్వాత రీడింగ్ అయితే ఇచ్చేయాలి. రీడింగ్ కూడా నేనైతే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో, ఎలా చూపిస్తుందో. అక్కడైతే మనకైతే ఒక డోర్ ఉంటుంది ఫ్రంట్. చూడండి, లైట్ మంటుంది చూడండి అక్కడే. ఇక్కడ వచ్చేసి మనకైతే క్లారిటీగా అయితే మీకు అయితే కనిపించదు, ఎందుకంటే బ్రైట్నెస్ అయితే చాలా ఉంది ఆ మీటర్ది. అక్కడైతే మనకైతే డైలీ కిలోవాట్ అనేది ఒకటి ఉంటుంది, అదే మనకి డైలీ ఎంత వచ్చింది అని. చూడండి, ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మరు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇంకా మాకైతే కనిపిస్తుంది చూడండి, అదే ఎంసీఆర్ అని ఆ రూమే ఆటిపోతుంది.